మన భూమి సుమారు గంటకు 1,88,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరియు మన సూర్యుడు కూడా భూమి, అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు మరియు మొత్తం సోలార్ సిస్టమ్ ను తీసుకొని సుమారు గంటకు 8,28,000 కిలోమీటర్ల వేగంతో మన గెలాక్సీ మిల్కీవే యొక్క మధ్య భాగం చుట్టూ తిరుగుతుంది. అంతేకాదు మన మిల్కీవే గెలాక్సీ కూడా సుమారు గంటకు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో మన లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ లో అంటే గెలాక్సీల గ్రూప్స్ లో గ్రేట్ అట్రాక్షన్ అని పిలిచే ఒక భారీ గ్రావిటేషనల్ సెంటర్ వైపు కదులుతుంది. అంటే ఈ యూనివర్స్ లో ప్రతిదీ కదులుతుంది, ఏది స్టేబుల్ గా లేదు. ప్రతి వస్తువు తన స్థానం నుండి కదులుతూ డిస్ప్లేస్మెంట్ చేస్తూనే ఉంటుంది, బ్లాక్ హోల్స్ కూడా. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ యూనివర్స్ లో ఉన్న అన్ని వస్తువులు కదులుతున్నాయి కాబట్టి ఈ యూనివర్స్ కూడా తిరుగుతుందా? అది కూడా ఏదైనా ఆర్బిట్ లో తిరుగుతుందా? మనం ఈ యూనివర్స్ ని కూడా కదిలే లేదా తిరిగే విధంగా ఊహిస్తే ఈ కాన్సెప్ట్ ఈ రోజు మన మోడర్న్ కాస్మాలజీలో అతిపెద్ద సాల్వ్ చేయని ప్రశ్నగా మారుతుంది. దీనిని హబుల్ టెన్షన్ అంటారు. అయితే ఈ రోజు ఈ హబుల్ టెన్షన్ అంటే ఏమిటి, ఇంకా మన యూనివర్స్ విస్తరిస్తుందా లేక తిరుగుతుందా అని, ఒకవేళ తిరుగుతుంది అంటే ఏ వేగంతో ఎక్కడ తిరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన అవగాహన ప్రకారం మన యూనివర్స్ ప్రతి డైరెక్షన్ లో సమానంగా విస్తరిస్తుంది. మనం చేసిన ఫిజికల్ మరియు ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. కానీ మన యూనివర్స్ యొక్క ఈ మోడల్ మోడర్న్ కాస్మాలజీలో ఒక రహస్యాన్ని పరిష్కరించలేకపోతుంది. దీనిని హబుల్ టెన్షన్ అంటారు. పేరు నుండే తెలుస్తుంది. ఈ పేరు ఫేమస్ ఆస్ట్రోనామర్ ఎడ్విన్ హబుల్ పేరు మీద పెట్టారు. 1929లో ఎడ్విన్ హబుల్ ప్రయోగాలు చేసి మన యూనివర్స్ ప్రతి డైరెక్షన్ లో విస్తరిస్తుందని ప్రపంచానికి చెప్పాడు. యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ ను కొలవడానికి ఎడ్విన్ హబుల్ కాన్స్టాంట్ అనే ఒక వాల్యూని ప్రపంచం ముందుకు తెచ్చాడు. దీనిని H0 లేదా H0 అని కూడా అంటారు. ఈ H0 మన యూనివర్స్ ఏ వేగంతో విస్తరిస్తుందో చెప్తుంది. దీనిని మనం రెండు విధాలుగా కొలవచ్చు. ఒకటి కాస్మిక్ డిస్టెన్స్ లాడర్, మరొకటి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. మన సాధారణ అవగాహన ప్రకారం యూనివర్స్ ప్రతి డైరెక్షన్ లో సమానంగా విస్తరిస్తుంటే లాస్ ఆఫ్ ఫిజిక్స్ యూనివర్స్ లోని ప్రతి మూలలో సమానంగా పనిచేయాలి. ఈ విషయం మనకు ఇంకో విషయాన్ని కూడా చెప్తుంది. అదేమిటంటే మనం యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ ను కొలవడానికి కాస్మిక్ డిస్టెన్స్ లాడర్ పద్ధతిని ఉపయోగించిన లేదా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ పద్ధతిని ఉపయోగించిన యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ రేటు ఒకేలా రావాలి కదా. కానీ రియాలిటీగా అలా జరగదు. ఇదే ఒక రహస్యం. అంటే ఈ రెండు పద్ధతులు యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ రేటుకు డిఫరెంట్ వాల్యూస్ ని చెప్తున్నాయి. మన ప్రయోగాలు మనకు చెప్తున్నాయి మన యూనివర్స్ ఈ రోజు దాని ప్రారంభ కాలంతో పోలిస్తే చాలా వేగంగా విస్తరిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ వేగం కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. ఈ రెండు పద్ధతుల మెజర్మెంట్స్ లో మొదటి పద్ధతి ప్రకారం మన యూనివర్స్ 73.8 కిలోమీటర్ పర్ సెకండ్ మెగా పార్సెక్ వేగంతో విస్తరిస్తుందని చెప్తుంది. అయితే రెండవ థియరీ ఈ నెంబర్ ను 68.22 కిలోమీటర్ పర్ సెకండ్ ను మెగా పార్సెక్ వేగంతో విస్తరిస్తుందని చెప్తుంది. ఈ రెండిటి మధ్య సుమారు 10% తేడా ఉంది. మరియు ఈ తేడా చాలా పెద్దదిగా కన్సిడర్ చేస్తున్నారు. యూనివర్స్ సిచ్యువేషన్ లో ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ తేడా 5 సిగ్మా స్టాటిస్టికల్ థ్రెషోల్డ్ ను కూడా మించిపోతుంది. దీనిని సైంటిస్టులు డేటా లేదా రిజల్ట్ ర్యాండమ్ గా వచ్చిందా కాదా అని కొలవడానికి ఉపయోగిస్తారు. ఈ రెండు కొలతల పద్ధతిలో తేడా రావడం మరియు మన యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఇంత వేగంగా కంటిన్యూస్ గా పెరుగుతూ ఉండడం ఒక పెద్ద సమస్య. దీనినే హబుల్ టెన్షన్ అంటారు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన ప్రశ్న ఏంటంటే, ఈ రెండు మెజర్మెంట్ మెథడ్స్ లో ఇంత పెద్ద తేడా ఎలా వస్తుంది? మరియు ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా రహస్యమైన కణం ఉందా? అది యూనివర్స్ యొక్క ఈ ఎక్స్పాన్షన్ కు కారణమవుతుందా? చాలా మంది సైంటిస్టులు దీనికి డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ ను బాధ్యత వహిస్తున్నాయని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మనం ఈ రెండిటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మరియు ఇప్పటి వరకు మన దగ్గర ఇలా జరుగుతుందని నిరూపించగల ఏ మోడల్ కూడా లేదు. అందుకే మనకు ఒక అటువంటి మోడల్ అవసరం. అది ఈ రెండు మెజర్మెంట్ పద్ధతుల తేడాను కంపేర్ చేయగలదు. ఈ బ్యాక్గ్రౌండ్ లో గత మార్చి నెలలో మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో స్పిన్నింగ్ యూనివర్స్ అంటే తిరిగే యూనివర్స్ అనే మోడల్ ను ప్రవేశపెట్టారు. ఈ మోడల్ హబుల్ టెన్షన్ సమస్యను సాల్వ్ చేస్తుంది. అయితే ఈ మోడల్ ఆలోచన కూడా కొత్తది కాదు. 1949లో కర్ట్ గోడెల్ రివ్యూ ఆఫ్ ది మోడర్న్ ఫిజిక్స్ జనరల్ లో ఈ మోడల్ ను ప్రవేశపెట్టాడు. మరియు స్టీఫెన్ హాకింగ్ వంటి పెద్ద సైంటిస్టులు దీన్ని అన్వేషించారు. ఈ మోడల్ మనకు చెప్తుంది యూనివర్స్ కూడా తిరుగుతుందని. ఇప్పుడు యూనివర్స్ లోని అన్ని వస్తువులు తిరుగుతున్నాయి కాబట్టి సైంటిస్టులు
సైంటిస్టులు ఈ ప్రవర్తన సహజంగా మొత్తం యూనివర్స్ కి వర్తిస్తుందా అని చూడాలనుకుంటున్నారు. వాళ్ళు దీనిపైన కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు ఈ మోడల్ ద్వారా హబుల్ టెన్షన్ వంటి సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని తెలిసింది. ఈ మోడల్ చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఎగ్జాంపుల్ గా ఈ మోడల్ ఒక విషయం చెప్తుంది. మన యూనివర్స్ 500 బిలియన్ సంవత్సరాల్లో ఒకసారి రొటేట్ అవుతుంది అని. అంటే దాని రొటేషన్ స్పీడ్ నుండి ఒక పూర్తి రొటేషన్ కు 500 బిలియన్ సంవత్సరాలు పడుతుందని తెలుస్తుంది. యూనివర్స్ యొక్క ఈ చక్రం చాలా స్లోగా ఉంటుంది. రియాలిటీకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది స్లోగా కాదు, కానీ యూనివర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది స్లోగా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ చాలా విశాలమైంది. మనం ఈ యూనివర్స్ లో ఉన్నాం కాబట్టి మనకు ఈ యూనివర్స్ చాలా నెమ్మదిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ సైంటిస్టుల టీం చెప్తుంది యూనివర్స్ దాదాపు మాక్సిమం సాధ్యమైన రొటేషనల్ స్పీడ్ దగ్గరలో, అంటే లాస్ ఆఫ్ ఫిజిక్స్ మాక్సిమం లిమిట్ కి దగ్గర వేగంతో తిరుగుతుంది. అంటే ఇది చాలా ప్రమాదకరమైన మరియు వేగవంతమైన వేగంతో తిరుగుతుందని అర్థం. ఇప్పుడు మన యూనివర్స్ స్వయంగా తన యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఇంత భయంకరమైన వేగంతో తిరుగుతూ ఉంటే ఒక ప్రశ్న వస్తుంది. యూనివర్స్ ని తిరగమని బలవంతం చేస్తున్న శక్తి ఏమిటి? దీనిపైన ఒక పెద్ద హైపోథీసిస్ ఏమిటంటే మన ఇంత పెద్ద యూనివర్స్ బహుశా మరొక పెద్ద యూనివర్స్ లోని బ్లాక్ హోల్ సెంటర్ లో ఉందేమో అని. ఎందుకంటే బ్లాక్ హోల్స్ కూడా ఫిజిక్స్ మాక్సిమం స్పీడ్ తో దాదాపు తిరుగుతాయి. అయితే ఈ మోడల్ ఏ ఫిజిక్స్ రూల్స్ ని ఉల్లంఘించదు. మన యూనివర్స్ ఏర్పడి ఇంకా 14 బిలియన్ సంవత్సరాలు కూడా కాలేదు. అందుకే దాని ఒక రొటేషన్ పూర్తి కావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూనివర్స్ యొక్క ఈ ఎక్స్పాన్షన్, ఈ రొటేషన్, ఇంత వేగం ఫిజిక్స్ రూల్స్ ప్రకారం టైం యొక్క వేగం పైన ఎఫెక్ట్ చూపించగలదు. ఈ రోజు మనం తెలుసుకున్నాం మన యూనివర్స్ తన సొంత యాక్సిస్ లో స్పిన్ అవుతుంది. కానీ అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. దీనిని తెలుసుకోవడానికి మన సైంటిస్టులు నెక్స్ట్ అడుగుగా ఒక శక్తివంతమైన కంప్యూటర్ మోడల్ ను నిర్మించే డైరెక్షన్ గా అడుగులు వేస్తున్నారు. దీని ద్వారా ఇది ఎలా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఇది థియరీ ప్రకారమే కరెక్ట్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? మన యూనివర్స్ నిజంగానే స్పిన్ అవుతుందంటారా? కామెంట్ లో చెప్పండి.